హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే చేనుకి వచ్చి పత్తి చేనులు చూడడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరి చేనుల ప్రతి రైతన్న చేనుల ఈ భారీగా కురుస్తున్న వర్షాలు 3 రోజుల నుంచి ఎడతెడపు లేకుండా ప్రతి చేనుల నీళ్ళు అనేది స్టోరేజ్ అయిపోయినాయి. ఎవరి చేనులలో అయినా కానీ నీళ్ళు నిలిచినాయి. ఆ నీళ్ళు నిలవడం వల్ల పత్తులు అనేది ఇట్లా అడ్డం పడిపోతున్నాయి. అడ్డం పడి కిందున్న కాయలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, గూడలు గిట్ట రాలిపోతున్నది. జై జవాన్ జై కిసాన్. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి మనకు ఈ వర్షం తగ్గి రైతులకు అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి చెప్పేది ముఖ్య గమనిక ఏమదంటే, ప్రతి ఒక్క రైతన్నలు చేనుల కాడికి పోయేటప్పుడు బోర్ల దగ్గర కరెంటు స్తంభాలకు జర దూరంగా ఉండండి. ఎవరి చేనులో అయినా కానీ బోర్లు వేయడానికి పోతే గిట్ట కొంచెం జాగ్రత్త పడండి. ఈ భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఏ వరద ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలుస్తలేదు. వాగులు దాటేటప్పుడు ఎక్కడైనా పాత ఇండ్ల దగ్గరికి పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా 2 రోజులు ఉన్నదని తుఫాన్ అయితే చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఏ వరదలు